ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని శుభాశీస్సులతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురించి. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చెప్పుకోవాల్సింది కాదు, మీరు 10 మందికి తెలియజేయాల్సిన విషయం కూడా. మార్చి 3వ తేదీ మంగళవారం కేతుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. అయితే మన భారతదేశంలో మాత్రం 6 గంటల నుంచి 6:47 వరకు ఉంటుంది. ఈ గ్రహణకాల సమయంలో మనం ముఖ్యంగా ఈ సింహరాశిలో జరగటం వలన ఎక్కువగా ఇబ్బంది అయితే సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే మిగతా రాశుల వారికి ఎవరికి ఎలా ఉంటుంది ఏమిటి అనేది నేను మీకు తెలియజేస్తాను. అలాగే మనం ముఖ్యంగా మన ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి రాహుకేతువులకు ఎదురుగా కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి పరిహారం కూడా ఇక్కడ నక్షత్ర శాంతి అంటే ఏమిటి, చంద్రగ్రహణ శాంతికి ఈ నక్షత్రంతో మీ యొక్క నక్షత్రంతో ఇక్కడ పరిహారం కూడా చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఒక స్క్రీన్ మీద ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే మీరు చేయించుకోవాలి గ్రహణ శాంతి అనుకునేవారు మీరు చంద్రగ్రహణ శాంతి అంటే వివరాలు తెలియజేస్తారు. అప్పుడు మీరు పరోక్షంగా పాల్గొనవచ్చు. ముఖ్యంగా మరి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది ఈ గ్రహణం వలన అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి, ఈ మేషరాశి నుంచి సింహరాశికి లెక్కించినట్లయితే 5వ స్థానంలో ఉంటుంది. మీ ఆలోచన విధానంలో కాస్త మార్పులు రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ఈ నిర్ణయాల వలన భవిష్యత్తులో ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక సంతానం గురించి చెప్పాలి అంటే కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా వారి చదువు విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సూచనలు అయితే ఈ మేషరాశి వారికి ఉంటాయి. ఇక స్నేహితులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, మనస్పర్ధలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కూడా అవసరానికి మించి పంతానికి వెళ్ళిపోవటం ప్రతి చిన్న విషయానికి, దీనివలన సంబంధ బాంధవ్యాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం ఎక్కువగా మీరు కనెక్ట్ అవుతూ ఉండాలి. గ్రహణ సమయంలో అయితే సాధ్యమైనంత వరకు మీ ఇష్ట దైవాన్ని మీరు స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే మీకు చెప్పాను ఇందాక, గ్రహణ శాంతిలో ముఖ్యంగా మేషరాశి వారికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ చేసేటువంటి గ్రహణ శాంతిలో పాల్గొనటం చాలా మంచిది. ఇక వృషభ రాశి వారికి, వృషభ రాశి వారి నుంచి అయితే 4వ స్థానంలో సింహరాశి ఉంది. అంటే కాస్త పర్వాలేదు వృషభ రాశి వారికి. అయినప్పటికీ కూడా చిన్నపాటి వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. వారితో కూడా కొంత సమయాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొత్త జీవిత భాగస్వామితో డిస్టర్బెన్సెస్ కూడా రావచ్చు. అలాగే స్థిరాస్తులు ఏదైనా కొనుగోలులో కూడా డిస్టర్బెన్సెస్ రావచ్చు. మీ మదర్ హెల్త్ విషయంలో కూడా ఇబ్బందులు చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు కూడా అవకాశం ఉన్నంత మేరకు నక్షత్ర శాంతి ఇక్కడ చేయించుకుంటే పరోక్షంగా చాలా మంచిది. ఇక మిథున రాశి, ఈ మిథున రాశి నుంచి సింహరాశికి లెక్కించినట్లయితే 3వ స్థానంలో ఉంటుంది. ఈ మిథున రాశి వారికి అయితే కాస్త ఫేవరబుల్గానే ఉన్న ఫలితాలన్నీ. మీలో ఉన్నటువంటి ఇన్పుట్ అవుట్పుట్ రూపంలో బయటకు వస్తుంది. కాస్త ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఎంత కష్టమైన పనైనా సరే ఇష్టపడి పూర్తిగా చేయగలుగుతారు. అలాగే సహోదరులతో మాత్రం కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. మనస్పర్ధలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే దూర ప్రయాణాలు కూడా కాస్త వాయిదా వేసుకోవాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం, మీరు మీ పని చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ ఇతరుల విషయాల్లో తలదూర్చకపోతే మీకు
అంతా సవ్యంగా ఉంటుంది. మిథున రాశి వారికైతే ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అయితే పెద్దగా ఉండదు. కాకపోతే ఈ జాగ్రత్తలు మాత్రం మీరు తీసుకుంటే చాలా మంచిది. తర్వాత కర్కాటక రాశి వారికి, ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలోనే ఈ చంద్రగ్రహణం ఉంటుంది. దీనివలన ఏమిటంటే మాట అదుపు తప్పిపోవటం, మీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా ఎదటవారు అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉండటం, అలాగే అనుకోని ఖర్చులు ఎక్కువ అవటం, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా మనశ్శాంతి లేకపోవటం, ఖర్చులను కూడా నియంత్రించలేకపోవటం, అప్పులు ఇచ్చినా తీసుకున్నా తిరిగి అప్పిస్తే తిరిగి రాదు, తీసుకుంటే చెల్లించలేము, అలాంటి పరిస్థితులు ఉండటం, అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టేవారు కూడా మీ చుట్టూ తయారవటం, ఇలాగా అంటే రెచ్చగొట్టడం అంటే మిమ్మల్ని అనవసరంగా పొగిడి మిమ్మల్ని మొలం చెట్టు ఎక్కించేయటం, దానివల్ల కూడా నష్టపోతూ ఉంటారు. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఈ గ్రహణం వల్ల జరుగుతూ ఉంటుంది. అందువలన మీరు కూడా నక్షత్ర శాంతి చంద్రగ్రహణానికి సంబంధించి చేయించుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. పరోక్షంగా మీరు కూడా పాల్గొనటం మంచిది. మరి సింహరాశి వారికి మీ రాశిలోనే గ్రహణం జరుగుతూ ఉంది కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటారు, కానీ ఏదో తెలియని అలసట, మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండడం, చిన్న చిన్న విషయాలకే కోపం రావటం, చిరాకు పట్టడం, మీకు ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారో వారందరూ కూడా మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనివలన కాస్త ఇబ్బంది అయితే మీకు ఎదురవుతూ ఉంటుంది. ఇక వ్యాపార భాగస్వామితో కూడా మాట్లాడేటప్పుడు ఈ జాయింట్ బిజినెస్ చేసే వరకు కూడా ఇబ్బందులు ఉండటం, దీనివల్ల పార్ట్నర్షిప్లో మీ రిలేషన్స్ దెబ్బతినటం జరుగుతూ ఉంటుంది. అనవసరమైన టెన్షన్స్ అన్నీ మీరు తీసుకోవటం, దీనివలన కూడా కొంత సానుకూలంగా అయితే ఉండదు. ఈ సింహరాశి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మీరు చంద్రగ్రహణ నక్షత్ర శాంతి చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మరి తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అయితే వ్యయస్థానంలో ఇక్కడ గ్రహణం జరుగుతుంది. ఎప్పుడైతే వ్యయస్థానంలో జరిగిందో పనులన్నీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళకపోవటం, మానసికంగా ఒత్తిడి అధికంగా ఉండటం, దీనివల్ల ఏంటంటే నిద్ర లేని రాత్రులు కూడా గడపాల్సి వస్తుంది. అందుకే మీరు ఒక పని చేయండి, అర్జెంటు కాదు అనుకున్న పనులన్నీ వాయిదా వేసుకోండి. అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా ప్రస్తుతం వాయిదా వేసుకోవటం చాలా మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో హెల్త్ను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అలాగే గతంలో ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ అదే జరుగుద్దేమో అన్నటువంటి దాన్నే రిపీట్ చేసుకుంటూ మైండ్లో ఎక్కువగా ఆలోచించి మనోవేదన అయితే చెందకండి. ఏ పని చేయాలనుకున్నా ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళాలి. మీకు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ గ్రహణ శాంతి చేయించుకోవటం చాలా అవసరం. మరి తులారాశి వారికి అయితే లాభంలో జరుగుతుంది. మీకైతే చాలా బాగుంది. తులారాశి వారికి అయితే ఎదురు చూస్తున్నటువంటి లాభాలన్నీ చేతికి అందుతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత బకాయిలు అందే సూచనలు ఉన్నాయి. అలాగే స్నేహితుల అండదండలు కూడా మీకు ఉంటాయి. వారసత్వంగా రావాల్సినవి ఏమైనా ఉంటే అవి కూడా అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ల దగ్గర పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ రహస్యాలు మాత్రం ఇక్కడ ఇదొక సూచన, ఎవరికి చెప్పకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత ఎక్కువగా పెట్టుకోకుండా ఉంటే మంచి రిజల్ట్గా ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారైతే మాత్రం ఈ గ్రహణం గురించి భయపడాల్సినటువంటి అవసరం లేకపోయినా ఆ సమయంలో మీరు మీ ఇష్టదైవాన్ని మీరు చక్కగా మీ గురువులు ఏదైనా మంత్రం ఇచ్చినట్లయితే ఆ మంత్రాన్ని మీరు పఠించడం చేసుకుంటే మంచిది. లేదు ఇంకా బాగుండాలి అనుకుంటే ఇందులో పరోక్షంగా మీరు పాల్గొవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి సింహరాశి 10వ స్థానం అంటే వృత్తి స్థానంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరేమిటి వృత్తి వ్యాపారాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. వ్యాపారాల్లో కూడా మీరు జాగ్రత్తగా లేకపోయినా ఏమాత్రం కల్తీ చేసినా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రొఫెషనల్గా కూడా పై అధికారుల ఒత్తిడి కూడా ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక విషయానికి రియాక్ట్ అవడంలో 2 రకాలు ఉంటుంది.
ఏమిటి అంటే సానుకూలంగా రియాక్ట్ అవ్వటం ఒకటి, తీవ్రంగా స్పందించడం ఒకటి. మనం ఏదైనా తీవ్రంగా స్పందించారనుకోండి దెబ్బతింటారు. కాస్త సానుకూలంగా స్పందించారనుకోండి బాగుంటుంది. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు సెల్ ఫోన్లకు ముఖ్యంగా దూరంగా ఉండాలి. లేదంటే ఏదో ఫోన్లో మెసేజ్లు వచ్చినాయి కదా అని చెప్పేసి మీరు అవి చూసుకుంటూ ఉండటం, కాల్స్ మీద పడిపోవటం, దీనివలన పని డైవర్ట్ అయిపోద్ది. డైవర్ట్ అవ్వటం వల్ల ఏంటి, మీరు చేయాల్సిన పని ఇబ్బందుల్లో పడుతుంది. దీనివల్ల ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ మదర్ అంటే తల్లి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అయితే పనికిరావు. ఏ విషయంలోనైనా నిదానంగా ఆలోచించటం, అవసరమైతే పెద్దల సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు కూడా ఈ చంద్రగ్రహణ శాంతి చేయించుకోవాలి. మీరు కూడా ఈ గ్రహణ శాంతిలో పాల్గొంటే చాలా మంచిది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి భాగ్యస్థానంలో చంద్రగ్రహణం జరుగుతుంది. చాలా వరకు భాగ్యస్థానంలో జరిగే వారికి ఏమిటంటే తండ్రి గారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏదో షార్ట్ టర్మ్లో మనకి ఏదో డబ్బు వచ్చేస్తుందని చెప్పేసి ఆశపడి ఏ అప్పులు చేసో మీరు ఇన్వెస్ట్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. మీరిప్పుడు మీ అదృష్టానికి పరీక్షలు పెట్టుకున్నారనుకోండి, పరీక్షల్లో ఫెయిల్ అవుతారు డెఫినెట్లీ. అందువలన జాగ్రత్తగా ఉండాలి. ఇక వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే డ్రైవింగ్కి దూరంగా ఉండాలి. ధనుస్సు రాశి వారికి ఈ చంద్రగ్రహణం వలన కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. అందువలన మీరు తప్పకుండా గ్రహణ శాంతి చేయించుకోవటం చాలా మంచిది. ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మకర రాశి వారికి అష్టమ స్థానంలో చంద్రగ్రహణం జరుగుతుంది. దీనివలన కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక కూడా కొంతమంది వ్యసనాలకు బానిసలయ్యి అప్పులు చేసి మరీ ఖర్చులు చేయటం. ఎంత మీరు ఎవరికైనా త్రాగుడు అలవాటు ఉంటే దానికి దూరంగా ఉండాలి. అలాగే ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. దీనివలన ఏమిటంటే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఇబ్బందులు అయితే తగ్గుతాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. అలాగే వాహన ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. ఇక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అభద్రతాభావం, నేనేమి చేయలేనేమో, ఈ జీవితం ఇంతేనేమో, ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలన్నీ లేకుండా అంతా మంచిగా జరగాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడ చంద్రగ్రహణ శాంతి నక్షత్రాలతో చేయించుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. మరి కుంభరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కుంభరాశి వారికి సప్తమంలో జరుగుతుంది. కుంభరాశి వారికి ఎక్కడ ఎఫెక్ట్ ఇస్తుందంటే దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళిపోవటం, ప్రతి చిన్న విషయానికి కూడా ఆర్గ్యూ చేయటం. అలాగే ఈ బిజినెస్ పార్ట్నర్షిప్, ఈ పార్ట్నర్స్ మధ్య కూడా విభేదాలు పెరిగిపోవటం, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్స్ రావటం, ఎమోషనల్గా డెసిషన్ తీసుకోవటం, ఒక్కోసారి అంటే ఉద్రేకంలో నిర్ణయాలు తీసుకోవటం, ఎమోషనల్ డెసిషన్స్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. అలాగే పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు తప్పకుండా మీరు ఈ గ్రహణ పరిహారం చేయించుకోండి. తర్వాత మీనరాశి. మీనరాశి వారికి అయితే షష్టమ స్థానం అంటే 6వ స్థానంలో జరుగుతుంది. వీరికి స్థిరాస్తులు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టు కేసులు కూడా కాస్త సానుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్య ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమిటి, అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయి. దీనికి కాస్త జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించాలి. అలాగే రొటీన్ వర్క్స్ విషయంలో కూడా అశ్రద్ధ పనికిరాదు. మనం డైలీ చేసేటువంటి పనుల్లో అశ్రద్ధ చేస్తే ఏమాత్రం బద్ధకం వచ్చినా సరే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కువగా లేజీనెస్ ఉంటుంది. ఆ లేజీనెస్ పోవటం కోసం అయినా సరే, ఎందుకంటే చంద్రుడు మనస్సు కారకుడు కదా, మనస్సుని మంద బుద్ధిలాగా తయారు చేస్తాడు. ఎప్పుడైతే మనం
ఆ మనసు స్థిరంగా ఉండదు, ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. మీరు కూడా గ్రహణ శాంతిలో పాల్గొంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ 12 రాసుల వారికి కూడా చెప్పాను. మీకు ఎవరికైనా అవకాశం ఉన్నవారు, చేయించుకోవాలనేటువంటి తపన ఉన్నవారు, నేను సమస్యల నుంచి బయటపడాలి, ఒక మానసిక శాంతి కలగాలి అనుకునే వారందరూ కూడా మీకు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి గ్రహణ శాంతి అని పెట్టినట్లయితే వివరాలు మీకు తెలియజేయటం జరుగుతుంది. పరోక్షంగా మీకు గ్రహణ శాంతి చేయటం, దీనికి సంబంధించినటువంటి మీ నక్షత్రాలతో చేసినటువంటి ఆ వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ హర హర మహాదేవ, రక్ష రక్ష భైరవ, విజయోస్తు.